అక్రమ సంబంధాల గురించి ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ దాకా చూసి షేర్ చేయండి. ఒక టెంపుల్లో ఒక గుడిలో ఒక పూజారి ఉన్నాడండి. అక్కడికి ఒక వేశ్య వస్తూ పోతూ ఉన్నది. ఆ వేశ్య వస్తూ పోతుంటే ఆమెను చూసి వ్యామోహించాడు ఈ పూజారి. వ్యామోహించి ఒకానొక రోజు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆమె సాంగత్యాన్ని కోరుకుంటాడు అనమాట. మీ సాంగత్యం కావాలి, మీరు కావాలనుకుంటున్నానని. ఈమె అనుకుంటుంది, ఆలోచిస్తుంది, అరే ఇతను పూజారు కదా, ఇతన్ని ఏమని తిట్టి పంపించలేము, ఏదో ఒక విధంగా పంపించాలి, ఏదో ఒకడైతే కొట్టి తిట్టొచ్చు అనేసి. అప్పుడు ఆమె చెప్పద్ది, నేను కొద్దిగా ఇంట్లో పొంగల్ వండానని తినండి, తినిన తర్వాత మీ ఇష్టం తర్వాత అంటది. అప్పుడు అనుకుంటా, అబ్బా ఇంకేం తినిన తర్వాత పోరాడతాను, యుద్ధం చేయొచ్చు అనుకుంటాడు. సరే అని కూర్చోబెట్టద్దు. ఆసనం వేసి కూర్చోబెట్టిన తర్వాత ఆ యొక్క పూజారిని ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి ఆకులో పొంగల్ ఉంటుందండి. ఆకులో పొంగల్ ఉంటే తెచ్చి ఆయన దగ్గర పెట్టద్ది. తర్వాత కిచెన్లో పోయి ఒక ప్లేట్లో పొంగల్ వేసుకొని ఆడ తెచ్చి పెట్టద్ది. పెట్టేసి మీకు ఏది ఇష్టమో తినండి అంటది. వాడు చూస్తాడు, అది పొంగలే ఇది పొంగలే, కాకపోతే ఆకులో ఉంది ప్లేట్లో ఉంది. అప్పుడు చూసి, ఏదైతే ఉందండి, రెండు ఎందుకు పెట్టావు, ఏదైతే ఉంది పదార్థం అంతా ఒకటే కదా, పదార్థం ఒకటే, ఆకు ప్లేట్ అంతే, అంతా ఒకటే కదా అంటాడు. అప్పుడు ఆమంటది, లేదు ఏది ఇష్టమో తిను అంటది. తినందంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె వెళ్ళి తులసి తీసుకొస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి తులసి తీసుకొచ్చి ఆకులో వేస్తుంది అనమాట. ఆకు పొంగల్ మీద వేస్తే అప్పుడు ఆయన చూసి, ఇతను పూజారు కదా, అప్పుడు దాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఇది నేను తింటాను అండి, ఇది ఇష్టం నాకు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, రే మూర్ఖుడా ఎదవా లేరు, పైకి లేరా అంటది. అరే ఏందిరా ఇప్పుడు దాకా ఆసం వేసి తినమంటుంది, ఇప్పుడేం తిడుతుందిరా అనేసి లేసారు, భయపడి లేచిపోతాడు. అప్పుడు చెప్పొద్దామి, అరే మూర్ఖప ఎదవా, నీ భార్య తులసి పవిత్రమైంది, దేవుడికి నైవేద్యం పెట్టిన పొంగలి ఎంత పవిత్రమైందో తులసేసి అంత పవిత్రమైందిరా నీ భార్య. నేను ఒక వేశ్యని, నేను ప్లేట్లో వేసిన పొంగలి ఎంత అపవిత్రమో నేను అపవిత్రాలని. ఎందుకంటే నన్ను అందరూ నాతో వస్తూ తిరుగుతూ పోతూ ఉంటారు. నేను ఒక వేశ్యని, నేను ప్లేట్లో ఉన్న పొంగలి, నేను దేవుడికి పనికిరాను, నైవేద్యంగా పనికిరాను, ఇది తులసేసిన నైవేద్యం రా, నీ భార్య అంత గొప్పదిరా, పవిత్రమైందిరా, నీ భార్య దగ్గరికి పోరా మూర్ఖుడా. ఎందుకంటే అవయవాలు ఒకటేనండి. ఇక్కడ అవయవాలు, ఈ స్త్రీ దగ్గర ఉండే అవయవాలు, ఈ స్త్రీ దగ్గర ఉండే అవయవాలు, నీ భార్య దగ్గర ఉండే అవయవాలేరా మూర్ఖుడా. వేశ్య దగ్గర ఉండేది, బయటోడు, పక్కింటోడు, ఎనకింటోడు భార్య దగ్గర ఉండేది కూడా అయ్యే అవయవాలు. అంతమంది కళ్ళు, చెవులు, ముక్కు అవయవాలంతా ఒకటే, కాకపోతే శరీరం వేరు అంతే. పక్కింట్లో వెనకింట్లో ఉన్నారు అంతే. నీ వ్యామోహం అనమాట. అట్లాగా పవిత్రమైన ప్రసాదం లాంటి నీ భార్యను వదిలేసి వేరే వాళ్ళ భార్యల దగ్గరికి పోయిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోయిన వాళ్ళే ఎక్కువ మంది అనమాట. ఎవడో చరిత్రలో బాగుపడిన వాళ్ళాడు. ఎవడైతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ చరిత్రలో ఎవరు బాగుపడలా. ఎందుకంటే సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కలిసి రాదండి, జీవితంలో కలిసి రాదు. అక్రమ సంబంధం ఎప్పుడు పెట్టుకోవద్దు. పవిత్రమైన భార్య దగ్గరే ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ.